హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2018లో రిలీజ్ అయిన పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని మీలో చాలా మంది ఆల్రెడీ టీవీస్ లో చూసుంటారు, ఎందుకంటే ఈ సినిమా చాలా పాపులర్. ఒకవేళ చూడలేదంటే కూడా నో ప్రాబ్లం, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టున్నా చూసుకోండి. ఈ సినిమా వన్ లైనర్ ఏంటంటే, కొన్ని ఏలియన్స్ భూమిని ఆక్రమించడానికి ట్రై చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి మనుషులు పెద్ద పెద్ద రోబోట్లని కట్టి వాటితో ఫైట్ చేస్తారు. చివరికి వీళ్ళు భూమిని, మానవ జాతిని ఎలా కాపాడుకోగలుగుతారనేదే ఈ సినిమా కథ. సో ఇక లేచేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా స్టార్టింగ్ లో మనకి పార్ట్ 1 లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్ ఇస్తారు. పసిఫిక్ ఓషన్ లో ఒక పోర్టల్ ని ఓపెన్ చేసుకుని ఏలియన్స్ భూమికి వచ్చి ఇక్కడ మొత్తం నాశనం చేయడం స్టార్ట్ చేశాయి. అందుకు రెస్పాన్స్ గా మనుషులు వాటిని ఎదుర్కోవడం కోసం ఏగర్స్ అనబడే రోబోట్లని తయారు చేశారు. ఈ రోబోట్లని 2 పైలట్స్ ఇంకా 3 పైలట్స్ కంట్రోల్ చేస్తారు. ఏలియన్స్ తో జరిగిన పెద్ద యుద్ధంలో మన బాస్ అతని ప్రాణాలని సాక్రిఫైస్ చేసి మానవ జాతిని కాపాడుంటాడు. ఇప్పుడు ఆ కథ జరిగి 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ప్రారంభంలో మనకి కొత్త హీరో జేక్ ని చూపిస్తారు. వీడు వేరే ఎవరో కాదు, చనిపోయిన మన బాస్ కొడుకు. నాన్న ఆకాశంలో గెద్ద అయితే వీడు నేల మీద గడ్డి. ఎందుకంటే వీడి నాన్నలాగా గొప్ప హీరో ఏం కాదు, దేనికి పనికిరాని ఒక వేస్ట్ ఫెల్లో. అండ్ ఆ విషయాన్ని కూడా అతనే చెప్తున్నాడు. ప్రస్తుతం జేక్ ఒక సూపర్ పార్టీలో ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. మనం వార్ గెలిచేసాం, సిటీని కూడా రీబిల్డ్ చేసేసామని బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్. కానీ నిజం ఏంటంటే ఫైట్ జరిగిన కోస్టల్ ఏరియాస్ అన్ని ఇంకా రికవర్ అవ్వలేదు. అండ్ ఈ కోస్టల్ ఏరియాస్ లో ప్రతిరోజు చాలా క్రైమ్స్ జరుగుతాయి. ఇక్కడ ఎవరికి అలౌడ్ లేదు, అయినా కూడా చాలా దొంగలు ఆ ప్రాంతంలో డ్యామేజ్ అయిన ఏగర్ రోబోట్స్ నుంచి పార్ట్లన్నీ దొంగతనం చేసి అమ్మేస్తున్నారు. కొందరైతే ఆ పార్ట్లతో వాళ్ళకంటూ కొత్త ఏగరే తయారు చేసుకుంటున్నారు. జేక్ ని చూస్తే అతను హ్యాపీగా తన లైఫ్ ఎంజాయ్ చేసుకుంటున్నాడని అనిపిస్తుంది కదా. కానీ అసలు విషయం ఏంటంటే వీడు కూడా ఆ దొంగల గ్యాంగ్ లో ఒక్కడే. ఏగర్ పార్ట్స్ అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ఇంకా వీడు మన బ్లాక్ మార్కెట్ డీలర్ ఉన్నాడు కదా, అతన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఒక రోజు జేక్ ఒక దొంగల గ్యాంగ్ తో కలిసి పాత ఏగర్ లో ఉన్న ఫెసిలిటీలోకి దూరుతాడు. వీళ్ళకి ఈ రోబోట్ లో యూజ్ చేసే ఒక పెద్ద కెపాసిటర్ కావాలి, అది చాలా విలువైనది. జేక్ ఆ వస్తువుని కొట్టే ముందే వాళ్ళ కమిషన్ గురించి మాట్లాడతాడు. అతనికి డబ్బే ఫస్ట్ ప్రయారిటీ. కానీ అతని టీం వాళ్ళు అతనికి ఎదురు తిరుగుతారు. నీ గురించి మేము చాలా రూమర్స్ విన్నాం, మా వాళ్ళని కూడా నువ్వు మోసం చేస్తున్నావంట, అందుకే ఇలా చేస్తున్నామని వాళ్ళ గన్స్ ని బయటకు తీస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు వెతుకుతున్న కెపాసిటర్ అక్కడ ఉండదు. రేడార్ లో చూస్తే దానికి కాలు వచ్చినట్టు కదులుతూ ఉంటుంది. అంటే దాన్ని వీళ్ళకన్నా ముందే ఎవరో కొట్టేశారు. దీంతో దొంగల గ్యాంగ్ లీడర్ కి కోపం వచ్చి మన హీరోని వాళ్ళని మళ్ళీ మోసం చేస్తున్నారని అపార్థం చేసుకుని అతన్ని చంపేయమని తన మనుషుల దగ్గర చెప్తాడు. ఇంకా మన జేక్ అక్కడే ఉంటాడా, ఇప్పుడు తీస్తాను చూడు పరుగు అని పరిగెడుతూ చాలా తెలివిగా ఆ చెడ్డ వాళ్ళందరినీ ఒక చోట్లో పెట్టి లాక్ చేసిస్తాడు. ఆ తర్వాతే అతనికి తెలుస్తుంది ఆ కెపాసిటర్ దొంగలించినది ఒక అమ్మాయి. తను తన బైక్ లో స్పీడ్ గా వెళ్తుంటే జేక్ కూడా తనని ఫాలో అయి పోలీసుల దగ్గర నుంచి అంతా తప్పించుకుంటూ చివరికి తన ప్లేస్ ని చేరుకుంటాడు. అమ్మాయిల్ని ఫాలో అవ్వడంలో మన హీరో కంటే గొప్ప వాళ్ళు లేరు. ఇతను లోపలికి వెళ్ళాక చూస్తే అదేదో ఒక పెద్ద సైంటిస్ట్ ల్యాబ్ లా ఆ అమ్మాయి అక్కడ తన పర్సనల్ యూస్ కంటూ ఒక చిన్న ఏగర్ నే తయారు చేసి ఉంటుంది. అండ్ ఈ ఏగర్ పేరే స్క్రాపర్. వీడు ఆ రోబోట్ ని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే సడన్ గా ఇతని పైన సర్ప్రైజ్ అటాక్ చేస్తుంది ఆ అమ్మాయి. గొడవయ్యాక తను తన పేరు అమారా అని చెప్తుంది. అండ్ తనే మన హీరోయిన్. తన రోబోట్ ని ఆన్ చేయాలంటే తనకి కావాల్సిన ఆఖరి పీస్ ఈ కెపాసిటర్, అందుకే తను దీన్ని దొంగలించింది. సరిగ్గా అదే సమయానికి పోలీసులు వీళ్ళ దగ్గరికి రావడంతో అమారా వెంటనే తన చిన్న ఏగర్లోకి దూకి దాన్ని ఆన్ చేస్తుంది. అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఈ స్క్రాపర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి 2 పైలట్స్ అవసరం లేదు, ఒక్కలే చాలు, సింగిల్ సీటర్ అన్నమాట. జేక్ కూడా లోపలికి వెళ్లి అక్కడ రెండో వ్యక్తికి చోటు లేదన్న విషయం తెలుసుకుని ఏ అమ్మాయి పోలీసులు వస్తున్నారు, నువ్వు దిగు, నేను నడుపుతా అని అంటాడు. అయినా తను వినదు. అమ్మాయిని తక్కువ అంచనా వేయకని హీరోయిన్ వీళ్ళున్న వ్యారోస్ ని బ్రేక్ చేసుకుని బయటకు వస్తుంది. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళది చిన్న ఏగర్ కనుక వీళ్ళు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఆ చిన్న చిన్న కార్ల దగ్గర నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతారు. కానీ తర్వాతే అసలు సమస్య. ఒక కార్నర్ తిరగగానే వాళ్ళ ముందు ఒక పెద్ద ఒరిజినల్ ఏగర్ వచ్చి నిల్చుంటుంది. ఆ రోబోట్ ముందు వీళ్ళు ఎలుకలా కనిపిస్తారు. ఆ పెద్ద రోబోలో ఉన్న పోలీసులు మీరు యూజ్ చేస్తున్నది ఒక అన్ఆథరైజ్డ్ ఏగర్, వెంటనే బయటకు వచ్చి సరెండర్ అవ్వండి అని వార్నింగ్ ఇస్తారు. హీరోయిన్ కొన్ని స్మోక్ బాంబ్స్ ని యాక్టివేట్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ స్క్రాపర్ రోబోట్ స్పీడ్ పెంచడానికి ఒక బాల్ లా కూడా మారుతుంది. హీరోయిన్ ఐడియాస్, ఇన్వెన్షన్స్ అన్ని బాగే ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వీళ్ళు ఒక పాడుబడిన బిల్డింగ్ లోకి వెళ్లి దాగుంటారు. కానీ అప్పటికే ఆ పోలీస్ రోబోట్ వీళ్ళని కనిపెట్టేయడంతో జేక్ ఇచ్చిన ఐడియా ప్రకారం వీళ్ళ దగ్గర ఉన్న కెపాసిటర్ తో ఆ పెద్ద రోబోట్ కి కరెంట్ షాక్ ఇచ్చి దాన్ని స్లో చేసి అక్కడ నుంచి పరిగెడతారు. అయినా అసలు వస్తువు లేకుండా వీళ్ళ రోబోట్ బ్యాటరీలో అయి ఆగిపోతుంది. మొత్తానికి ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా వీళ్ళు దొరికిపోయారు. అరెస్ట్ అయ్యాక కూడా జైల్లో వీళ్ళిద్దరూ నేను ఆ రోబోట్ పైలట్ చేస్తుంటే ఈ పటికి మనం ఎస్కేప్ అయ్యిందాం, అంతా నీ వల్లే, కాదు నీ వల్లే, పోలీసులని తీసుకొచ్చింది నువ్వు, నీ ప్లాన్ విన్నాకే మొత్తం ఫ్లాప్ అయింది, నీ వల్ల నా సీక్రెట్ వర్క్షాప్ కూడా బయటపడిందని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత మన హీరో ఇంతకీ నువ్వు ఆ రోబోట్ ని ఇంత కష్టపడి ఎందుకు తయారు చేసావని అడిగితే అందుకు తను ఆ కైజీలు మళ్ళీ వస్తాయని నాకు అనిపిస్తుంది, ఇన్ కేస్ అలా ఏమైనా జరిగితే అప్పుడు నన్ను నేనే కాపాడుకోవాలి, వేరే ఎవరో వచ్చి సేవ్ చేస్తారని వెయిట్ చేయకూడదు అని చెప్తుంది. ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అన్నమాట. కట్ చేస్తే హీరో జేక్ ని ఒక ఇంట్రోగేషన్ రూమ్ లో
కూర్చోబెడతారు. అప్పుడు ఎదురుగా ఒక హాలోగ్రామ్ లో కనిపిస్తుంది మన పాత హీరోయిన్ మోరీ. తను ఇతని దగ్గర ఏం పనులు రాయిది, నీ నాన్న ఎంత గొప్పవాడో తెలుసు కదా, ఆయనకున్న గౌరవం చెడగొట్టుకో, మరి ఇల్లీగల్ ఏగర్ లో దొరకడం ఏంటి, అది చాలా సీరియస్ అయిన మ్యాటర్ అని క్లాస్ పీకుతుంది. జేకేమో ప్లీజ్ లాస్ట్ టైం లాగే ఈసారి కూడా హెల్ప్ చేయండి అక్క అని ప్రతిమాలతాడు. సరే సరే అయినా ఇదే నీకు లాస్ట్ అని మోరీ అతనికి ఒక ఆఫర్ ఇస్తుంది. అయినా నువ్వే డిసైడ్ చేసుకోవాలి, నువ్వు జైలుకి వెళ్తావో లేదా మళ్ళీ ఏగర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతావో నీ ఇష్టం, చాయిస్ నీదే అని అంటుంది. అందుకు జేక్ అయ్యో మళ్ళీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామా, నేను చెయ్యలేనా అక్క అని ప్రతిమాలతాడు. అందుకు మోరీ రేపిచ్చోడా నిన్ను స్టూడెంట్ లాగా కాదు ఒక ఇన్స్ట్రక్టర్ లాగా రమ్మంటున్నామని క్లారిఫై చేస్తుంది. అంటే జైల్లో చిప్పకూడు తినాల్సిన వాడికి డైరెక్ట్ గా ప్రొఫెసర్ జాబ్ ఇస్తుందన్నమాట. అలాగే తను అమారాని కూడా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వమంటుంది, ఎందుకంటే తను చాలా టాలెంటెడ్ కదా. సో జేక్ ఇంకా అమారా ఇద్దరిని చైనాలో ఉన్న ఏగర్ స్టేషన్ కి పార్సల్ చేస్తారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఏగర్లని హీరోయిన్ చాలా ఆశ్చర్యంతో చూస్తుంది. మిలిటరీ వాళ్ళు తను రెడీ చేసిన స్క్రాపర్ రోబోట్ ని కూడా ఆ ప్లేస్ కి తీసుకువస్తారు. జేక్ కి ఈ ప్లేస్ ఏం కొత్త కాదు, అతను ఇంతకు ముందే ట్రైనింగ్ కోసం ఈ చోటికి వచ్చినాడు. అప్పుడు సీన్ లోకి ఎంటర్ అవుతాడు నాథన్. వీడి హీరోకి ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడైతే వీళ్ళిద్దరు రైవల్స్, ఆల్మోస్ట్ ఒక శత్రువులు. వీడు జేక్ ని చూసి ఓహో మీ నాన్న పేరుంది కాబట్టి నిన్ను అలో చేసేసారా అని కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. అండ్ అతని మాటలు విన్నాక హీరోయిన్ కి కూడా జేక్ బాస్ కి కొడుకున్న విషయం తెలుస్తుంది. తర్వాత నాథన్ వీళ్ళకి అట్ ప్రెసెంట్ బేస్ లో ఉన్న ఏగర్స్ ని చూపిస్తాడు. వీళ్ళ దగ్గర 4 ఏగర్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టు ముగ్గురు కంట్రోల్ చేయగలిగే ఒక ఏగర్, ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఒక ఏగర్, చేతిలో పెద్ద బరువైన ఒక వెపన్ పట్టుకున్న ఒక ఏగర్, ఇంకా చివరికి జిప్సీ అవెంజర్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కొంచెం కొత్త మోడల్ కనుక వీటి వెపన్స్ అన్ని బాగానే ఉంటాయి. అండ్ జిప్సీని వేరే ఎవరో కాదు నాథన్ కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి ఇంకో క్యారెక్టర్ జూల్స్ అనే ఒక అమ్మాయి వచ్చి జేక్ తో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నీకు ఈ చోట నచ్చదు కదా, మరైతే నిన్ను ఎలా కన్విన్స్ చేశారని తను అడిగినప్పుడు అందుకు జేక్ ఫ్రీగా ఉంటే పద బయటికి వెళ్దాం క్లియర్ గా చెప్తానని ఇతను నైస్ గా లైన్ వేస్తూ ఉంటే ఇది చూసిన నాథన్ మధ్యలో దూరి మిషన్ మీద ఫోకస్ చేయండి అని వీళ్ళ కనెక్షన్ ని కట్ చేసేస్తాడు. యాక్చువల్లీ నాథన్ కి జూల్స్ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే అలా చేశాడు. తర్వాత క్యాడెట్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చే టైం స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ అమారాని కూడా వీళ్ళు క్యాడెట్స్ తో పాటు జాయిన్ అవ్వమంటారు. పాపం ఏగర్ కట్టిన అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ముందు జేకే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. మన హీరో ఇక్కడికి రావడానికి ముందు ఏం చేస్తాడో తెలియని క్యాడెట్స్ బాస్ కొడుకు మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడని ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతారు. హీరోయిన్ విక్టోరియా అనే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి చాలా కోపంగా స్ట్రైట్ ఫేస్ తో నువ్వు రోబోట్ బిల్డ్ చేసావంటే నువ్వు వెళ్ళి ఇంజనీరింగ్ సెక్షన్ లో జాయిన్ అవ్వచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావనంటూ రూట్ గా అంటుంది. అప్పుడు సురేష్ ఇంకా రీనా అనే వేరే క్యాడెట్స్ వచ్చి మన హీరోయిన్ కి హెల్ప్ చేస్తారు. వాళ్ళు తన దగ్గర ఆ విక్టోరియా మాటలు పట్టించుకోకు, తను ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడానికి తనకి 3 అటెంప్ట్లు పట్టింది, కానీ నువ్వు అసలు ట్రై చేయకుండా లక్ లో వచ్చేసావని తనకి కుళ్ళు, అందుకే తను అంత సీరియస్ అని చెప్తారు. అయినా మరి జైలుకి వెళ్ళి ఉండాల్సిన హీరోయిన్ ఇక్కడికి వచ్చిందంటే తనది లక్కే కదా. తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళని అంతా ఒక సిమ్యులేషన్ లో కైజులతో ఫైట్ చేయిస్తారు. ఫస్ట్ హీరోయిన్ ని సురేష్ తో ప్యార్ చేస్తారు. వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద కైజు వస్తుంది. ఇద్దరు కలిసి దాంతో ఫైట్ చేద్దాం అనుకునే లోపే అది స్పీడ్ గా వచ్చి ఒకటే గుద్దు, సిమ్యులేషన్ ఎండ్ అవుతుంది. వీళ్ళ గేమ్ ఓవర్ అయిపోతుంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓడిపోయారు. వెంటనే నేట్ వచ్చి నువ్వు పెద్ద తోపు అనుకున్నానే అని అమ్మారని అంటాడు. అయినందుకు హీరోయిన్ ఒక సూపర్ ఎక్స్క్యూజ్ చెప్తుంది. నా హెల్మెట్ 10 రోజులు ఉతకని సాక్స్ లాగా కంపు కొడుతుంది, అందుకే కాన్సన్ట్రేట్ చేయలేకపోయానని చెప్తుంది. అయినా ఇలాంటి ఎక్స్క్యూజ్లు చెప్తే ఏ టీచర్ కి నచ్చదు కదా. నాథన్ టెన్షన్ అయినప్పుడు మన హీరో కూడా అమారాని డిఫెండ్ చేస్తాడు. అది చాలా పెద్ద కైజు, చాలా డేంజరస్, పెద్ద పెద్ద పైలట్లైనా మనమే దాన్ని డిఫెండ్ చేయలేము, పాపం వీళ్ళు మాత్రం ఏం చేస్తారని అంటాడు. కానీ నాథన్ వినడు. నువ్వు అసలు ఈ చోటికే వచ్చిండకూడదు, నువ్వంతా మాట్లాడుకని అంటాడు. తరువాత జేక్ ఇంకా నాథన్ కిచెన్ లో కలుస్తారు. నాథన్ హీరో దగ్గర క్యాడెట్స్ ముందు కొంచెం కంట్రోల్ గా ఉండు, ట్రైనింగ్ టైంలో మనం స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రమే ఒరిజినల్ ఫైట్ ఎప్పుడు వీళ్ళు సీరియస్ గా ఉంటారు అని చెప్తాడు. అయినా జేక్ వార్ అయిపోయింది బాబు, 10 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ముందు నీ సీరియస్ మొక్కని తగ్గించు అని అంటాడు. కానీ నెట్ ఆ కైజులో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బై ఛాన్స్ రేపే మళ్ళీ ఎక్కడైనా ఆ పోర్టల్ ఓపెన్ అయితే అప్పుడు ఏం చేస్తావు? ఈ క్యాడెట్స్ యొక్క ట్రైనింగ్ పూర్తి అవడానికి 6 మంత్స్ టైం ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తాడు. సరే సరే మనం ఇద్దరం పిల్లల ముందు యాక్టింగ్ చేద్దాం, ఫ్రెండ్స్ లాగా ఉందాం, వాళ్ళని బెస్ట్ పైలట్స్ గా ట్రైన్ చేద్దాం, ట్రైనింగ్ అయ్యాక నువ్వు ఎవరో నేనెవరో అని హీరో చెప్తాడు. నెక్స్ట్ డే వీళ్ళ బేస్ కి ఒక షిప్ వస్తుంది. అందులో నుంచి కిందకి దిగిన ఈ లేడీ పేరు షావ్. ఆమె షావ్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీకి ఓనర్. ఆమె పక్కనే మన పిచ్చి సైంటిస్ట్ న్యూటన్ ఉన్నాడు. ఇప్పుడు ఆ కంపెనీలో R&D డిపార్ట్మెంట్ కి హెడ్. అంటే ఈ బేస్ లో ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు అన్నమాట. సాలరీ ఎక్కువ ఇస్తున్నారో ఏమో. అండ్ వాళ్ళతో పాటే మన మోరీ కూడా ఉంది. అప్పుడే డాక్టర్ హెర్మన్ కూడా వచ్చి న్యూటన్ హెల్ప్ అడుగుతాడు. ఈ ఇద్దరు మళ్ళీ కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. హెర్మన్ ప్రాబ్లం వచ్చిందన్న విషయం తెలిసాక ఈ ఏగర్ రోబోట్లు స్పాట్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, ఇవి చాలా స్లో, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం ఏగర్ రోబోట్లకి రాకెట్లని సెట్ చేస్తే ఎలా ఉంటుందని అంటాడు. కానీ న్యూటన్ ఈ ప్లానెట్ లో అసలు ఫ్యూయల్ లేదు, అంత పెద్ద రోబోట్లకి రాకెట్లు తయారు చేయాలంటే అది ఎక్కువ ఖర్చని అంటాడు. అందుకు హెర్మన్ మనకి ఫ్యూయల్ అక్కర్లేదు, కైజులో బ్లడ్ ఉంటే చాలు, అవి చాలా రేడియో యాక్టివ్, దాన్ని లైట్ గా మాడిఫై చేస్తే పక్కాగా వర్క్ అవుతుందని అంటాడు. కానీ రీసెర్చ్ లో నాకు నీ హెల్ప్ కావాలి, ఈ కైజుల గురించి నీకంటే బాగా ఎవరికీ తెలియదని చెప్పి అతన్ని పిలుస్తాడు. అయినప్పటికీ న్యూటన్ ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. షావ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే
పనిలోనే ఉన్నారు, వాళ్ళే దాన్ని చూసుకుంటారులే అని చెప్తాడు. తన పార్ట్నర్ తనతో కోఆపరేట్ అవ్వకపోవడం వల్ల హెర్మన్ డిసప్పాయింట్ అవుతాడు. అతను న్యూటన్ దగ్గర మనం కైజు బ్రెయిన్ తో లింక్ అయినప్పుడు ఏం చూస్తామో నీకు గుర్తుంది కదా, ఇప్పుడు నాకు ఆ విజువల్స్ పీడకలల్లా వస్తున్నాయి, నాకు భయమేస్తుందని అంటాడు. అప్పుడే కరెక్ట్ గా న్యూటన్ ని వాళ్ళ బాస్ పిలుస్తుంది. షావ్ న్యూటన్ దగ్గర మీరేం మాట్లాడుకున్నారని అడిగినప్పుడు అతను ఏదో చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత తను మోరీ కౌన్సిల్ సమిట్ లో ఓట్ చేస్తుంది. తన ఓట్ మనకి వచ్చే వరకు నువ్వు హెర్మన్ తో పెద్దగా మాటలు పెట్టుకోకని అతనికి ఆర్డర్ ఇస్తుంది. తరువాత షావ్ ఒక ఇన్నోవేటివ్ డ్రోన్ సిస్టమ్ ని ప్రెజెంట్ చేస్తుంది. డ్రోన్స్ అనబడి ఈ రోబోట్లు కూడా ఏగర్స్ లాంటివే, కానీ ఈ రోబోట్లని ఒకే ఒక పైలట్ ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రిమోట్ గా కంట్రోల్ చేసి ఫైట్ చేయొచ్చు. ఈ ఇన్నోవేషన్ వల్ల ఇద్దరు పైలట్స్ వాళ్ళ మధ్య పర్ఫెక్ట్ పేర్, ఇంకా యుద్ధంలో వాళ్ళు చనిపోతారన్న భయం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ కి మోరీ అప్రూవల్ కావాలి, కానీ తన స్పీచ్ పైలట్స్ మధ్య గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి రోబోట్లని తీసుకువస్తే వీళ్ళ ట్రైనింగ్, వీళ్ళ పనులు మొత్తం పోతాయి కదా, అందుకే వాళ్ళు నో చెప్తున్నారు. మోరీకి కూడా ఈ డ్రోన్స్ పైన పెద్దగా నమ్మకం లేదు. తను వాటిని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని హీరో దగ్గర చెప్తుంది. అయినా కౌన్సిల్ లో మెజారిటీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకుంటారు. నేను నో చెప్పినా వినరు అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కౌన్సిల్ సమిట్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి మోరీతో పాటు మిగతా అఫీషియల్స్ ఆ ప్లేస్ కి వెళ్తారు. అండ్ వీళ్ళకి ప్రొటెక్షన్ గా మన హీరో జేక్ నాథన్తో పాటు జిప్సీలో వస్తాడు. మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్స్ లో వీళ్ళ రోబోట్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు. వీధుల్లో కొంతమంది ప్రజలు షావ్ ఇండస్ట్రీస్ యొక్క డ్రోన్ సిస్టమ్స్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. జిప్సీలో జేక్ ఇంకా నాథన్ న్యూరల్ లింక్ అవుతారు. వీళ్ళ బాండింగ్ కొంచెం వీక్ గనుక వీళ్ళ మధ్య పెద్ద కోఆర్డినేషన్ ఏం లేదు. వీళ్ళ ఏగర్ కూడా ఆల్మోస్ట్ కింద పడిపోయేలా వెళ్తుంది. నాథన్ జూల్స్ పై ఉన్న నీ ఆలోచన ఆపని అంటాడు. అందుకు హీరో నువ్వు కూడా నన్ను చితకబాదాలన్న నీ ఆలోచన ఆపని అంటాడు. షావ్ వచ్చాక మోరీ కూడా హెలికాప్టర్ లో వస్తుంది. అయినా అందరి అటెన్షన్ ఆ ప్రాంతంలో ఎగురుతున్న బర్డ్స్ పై షిఫ్ట్ అవుతుంది. అప్పుడు సడన్ గా సముద్రం లోపల నుంచి ఒక ఏగర్ బయటకు వస్తుంది. ఇది ఒక అన్రిజిస్టర్డ్ రోబోట్. ప్రజలందరూ అది చూసి భయపడి పరిగెడుతుంటే జిప్సీలో ఉన్న హీరో వాళ్ళు ఆ చెడ్డ రోబోట్ లో ఉన్న వాళ్ళని బయటకు వచ్చి వెంటనే సరెండర్ అయిపోమని వార్నింగ్ ఇస్తారు. కానీ వాళ్ళు జిప్సీ పైన మిసైల్స్ ఫైర్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెంటనే వాళ్ళు అటాక్స్ నుంచి తప్పించుకుని డేంజర్ లో ఉన్న ప్రజల్ని కూడా కాపాడుతారు. ఆ ఎనిమీ రోబోట్ సిటీ యొక్క డిఫెన్స్ క్యానన్స్ ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఏవేవో వేవ్స్ రిలీజ్ చేసి కమ్యూనికేషన్స్ కూడా డిస్టర్బ్ చేయడం వల్ల హెలికాప్టర్ లో ఉన్న మోరీ మిగతా వాళ్ళతో కాంటాక్ట్ చేయలేకపోతుంది. ఎనిమీ రోబోట్ ఆ హెలికాప్టర్ ని ఏం చేసినప్పుడు జిప్సీ ఆ అటాక్ ని డైవర్ట్ చేసి ఆ రోబోట్ తో ఒక బ్రూటల్ అయిన ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఎనిమీ రోబోట్ ఎక్స్పెక్ట్ చేయనట్టు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది చాలా ఫాస్ట్ కూడా. జిప్సీలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వాడ్ ని యూజ్ చేయడానికి ప్రిపేర్ అయితే ఆ రోబోట్ రెండు చేతుల్లోనూ మరింత డేంజరస్ అయిన కత్తుల్ని బయటికి తీస్తుంది. దాని అటాక్స్ కి ఆ ప్లేస్ అంతా కంప్లీట్ డిస్ట్రాక్షనే. వీళ్ళు గ్రావిటీ స్లింగ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని దగ్గరలో ఉన్న కార్లని తీసి ఆ రోబోట్ పై విసురుతారు. అయినా ఆ రోబోట్ కి ఏమీ కాదు. అది దాని రియాక్టర్ ని యూజ్ చేసుకుని మోరీ ఉన్న హెలికాప్టర్ ని డ్యామేజ్ చేసేస్తుంది. తనని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను చాలా కష్టపడి ట్రై చేసినా తను చేయి జారి తన హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఎక్స్ప్లోషన్ లో తను చనిపోతుంది. ఆమె ప్రాణం పోవడం చూసి హీరో చాలా ఫీల్ అవుతాడు. క్రాష్ కి ముందు మోరీ హీరోకి ఒక మెసేజ్ పంపించుంటుంది. కొంచెం సేపట్లో మిగతా ఏగర్ రోబోట్లని కూడా ఆ ప్లేస్ కి తీసుకువస్తారు. అండ్ ఇది చూసిన ఈ ఎనిమీ రోబోట్ వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. కట్ చేస్తే జేక్ తన అక్కని కోల్పోయిన బాధలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంటాడు. మోరీని చిన్నప్పటి నుంచి బాసే కదా పెంచాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్. తర్వాత జేడ్ అమారా తన ప్రాక్టీస్ లో కష్టపడడం చూసి తన దగ్గరికి వెళ్తాడు. పాపం తనకి న్యూరల్ లింక్ ఎలా చేయాలో తెలియదు. ఆల్రెడీ చనిపోయిన వారి బ్రెయిన్ తో కూడా తను కనెక్ట్ అవ్వలేకపోతుంది. తను ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల జేక్ తనకి హెల్ప్ చేస్తాడు. ఇద్దరు హెల్మెట్స్ వేసుకుని న్యూరల్ కనెక్షన్ స్టార్ట్ చేస్తారు. యాజ్ యూజువల్ వీళ్ళ మధ్య వీళ్ళ మెమరీస్ అన్ని షేర్ అవుతాయి. హీరోయిన్ తన మెమరీస్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది. తను తన పాస్ట్ లో కోల్పోతూ ఉండడం చూసిన హీరో ఇదంతా ఆల్రెడీ అయిపోయినవని తనని నార్మల్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అప్పుడే జేక్ కి తెలుస్తుంది అమారా ఫ్యామిలీ కూడా కైజు అటాక్ లో చనిపోయారు. తను ఒక్కదే చివరికి మిగిలింది. ఈ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ చేసిన జేక్ కూడా చాలా బాధపడి కొంచెం సేపు బ్రేక్ తీసుకుందామని అంటాడు. అప్పుడు హీరోకి నాథన్ నుంచి కాల్ వస్తుంది. వెళ్లి చూస్తే మోరీ చనిపోయే ముందు ఒక మెసేజ్ పంపించుంటుంది కదా, ఆ మెసేజ్ వీళ్ళకి దొరుకుంటుంది. కానీ అది చాలా డిస్టార్టెడ్ గా ఉంటుంది. హెర్మన్ చాలా కష్టపడి ఆ మెసేజ్ ని డీకోడ్ చేస్తాడు. చూస్తే అది ఒక ఇమేజ్. ఆ సింబల్ ఆల్మోస్ట్ ఒక కైజులా ఉంటుంది. ఇది చూసాక వీళ్ళ బేస్ యొక్క మార్షల్ ఇదేదో చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అలాగే అటాక్ చేసిన ఏగర్ ఎవరిది, దాన్ని పైలట్ చేసిన వ్యక్తి ఎవరు అనే దాన్ని కనిపెట్టడానికి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు. ఇంకో పక్క షాంఘై లో షావ్ ఇండస్ట్రీస్ లో కౌన్సిల్ ఈ డ్రోన్ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఓనర్ లేడీ షావ్ సంతోషపడుతుంది. బట్ మన న్యూటన్ పెద్దగా రియాక్ట్ అవడు. షావ్ వీళ్ళ దగ్గర ఈ డ్రోన్ ప్రాజెక్ట్ వర్కింగ్ లో ఉంటే జరిగిన అటాక్ లో ఇంత డిస్ట్రాక్షన్ అయ్యుండేదే కాదని అంటుంది. తను వీళ్ళ టీం దగ్గర ఇంకో 48 అవర్స్ లో డ్రోన్స్ అని ఫుల్ డిప్లాయ్మెంట్ అవ్వాలని ఆర్డర్ చేస్తుంది. అండ్ ఈ పని కంప్లీట్ చేసే బాధ్యతని తను న్యూటన్ కి అప్పగిస్తుంది. వర్కర్స్ అందరూ 2 days లో ఛాన్సే లేదని అంటారు. కానీ షావ్ ఒప్పుకోకపోయేసరికి న్యూటన్ కి లేదా వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అండ్ అప్పుడే మనం వీళ్ళ ఫెసిలిటీలో వందలాది డ్రోన్స్ ఉండడం చూస్తాం. తరువాత ఇంటికి
ఇంటికి వెళ్ళగానే న్యూటన్ అతని వైఫ్ తో మాట్లాడుతున్నట్టు ఎవరితోనో మాట్లాడుతుంటాడు. కానీ తర్వాతే మనకి తెలుస్తుంది అతను అసలు మనుషులతోనే కాదు, అతని దగ్గర ఉన్న కైజు బ్రెయిన్ తో మాట్లాడుతున్నాడు. ఇతను ఇంకా దాంతో అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్నాడు. మరోపక్క బేస్ లో క్యాడెట్స్ అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళలో విక్టోరియా మాత్రం అమారా ఒక సగం యాగర్ లో దొరికిందంట, తనని ఆ చెత్తలో నుంచి తీసుకువచ్చారని హీరోయిన్ ఇరిటేట్ చేసినట్టు మాట్లాడుతుంది. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య టెన్షన్ మొదలైనప్పుడు అమారా సిచ్యువేషన్ కామ్ చేయడానికి తనకి తెలిసిన రష్యన్ లో ఏదో అంటుంది. కానీ పక్కనున్న తన ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తున్నట్టు బూతులు నేర్పించడంతో తను ఆ వర్డ్ యూస్ చేశాక విక్టోరియాకి చాలా కోపం వచ్చి తను హీరోయిన్ ని గట్టిగా పట్టుకుంటుంది. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్ గా అప్పుడే నాథన్ అక్కడికి వస్తాడు. ఇతను వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు గలని చూస్తే మారుగా వీళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఏం వినకుండా నేను కూడా మీలా ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలానే మా మధ్య ఫైట్స్ జరిగేవి, కానీ మోరీ మా దగ్గర మేము ఇక్కడ ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ మా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కన్నా పెద్దవి, కాబట్టి ప్రతి దానికి గొడవ పడకుండా అందరం ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పింది. కాబట్టి మీరు కూడా మీ ఫైట్స్ ని పక్కన పెట్టి ఫ్రెండ్స్ లా ఉండండి అంటాడు. ఇంకో పక్క హెర్మన్ మోరీ పంపించిన సింబల్ తో ఏదో కనిపెట్టాడు. యాక్చువల్లీ అది సైబీరియాలో ఉన్న ఒక పాడుబడిన రీసెర్చ్ ఫెసిలిటీ యొక్క మ్యాప్. ఆ ఫెసిలిటీలో కొన్ని సంవత్సరాలకి ముందు ఏగర్స్ ని తయారు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మోరీ ఆ ప్లేస్ గురించి మెన్షన్ చేసిందంటే అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు వెళ్లి చూడాలని అతను అంటాడు. వెంటనే మన హీరో నేను జిప్సీని తీసుకువెళ్లి ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తానని పర్మిషన్ అడుగుతాడు. అతనికి అప్రూవల్ కూడా ఇస్తారు. సో జేక్ ఇంకా నాథన్ జిప్సీలో ఆ మంచి ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్లేస్ లో వాళ్ళకి తేడాగా ఏం కనిపించదు. కానీ అప్పుడే వాళ్ళు ఇంకో ఏగర్ నుంచి వస్తున్న ఒక మిసైల్ ని డిటెక్ట్ చేస్తారు. చూస్తే అది ఆ సేమ్ ఎనిమీ రోబోటే. ఈ రెండు ఏగర్స్ లకి మధ్య ఒక పెద్ద బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు జారిపోయి ఒక క్లిఫ్ నుంచి కింద పడిపోతారు. కానీ వాళ్ళు ఫైట్ ని మాత్రం ఆపరు. ఆ మంచి కొండలన్నింటినీ కత్తులతో చీల్చుకుంటూ వీళ్ళిద్దరూ చాలా డేంజరస్ గా ఫైట్ చేస్తారు. అసలు ఈ ఎనిమీ రోబోట్ ని ఎవరు తయారు చేశారు, అది ఎలా ఇంత పవర్ఫుల్ గా ఉందో వీళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎనిమీ దాని రియాక్టర్ నుంచి లేజర్ ని జిప్సీ మీద ఫైర్ చేస్తుంది. తరువాత కత్తులతో గట్టిగా అటాక్ చేసి హీరో వాళ్ళ రోబోట్ ని డ్యామేజ్ చేసేస్తుందన్న సమయానికి వీళ్ళు జస్ట్ మిస్ లో తప్పించుకుని కిందున్న ఐస్ బ్రేక్ చేసి ఆ రోబోట్ ని డిస్ట్రాక్ట్ చేసి ప్లాస్మా క్యానన్ అంతా యాక్టివేట్ చేసి చివరికి ఆ రోబోట్ లో ఒక పెద్ద హోల్ వేసి దాన్ని షట్ డౌన్ చేస్తారు. తర్వాత వీళ్ళు కింద పడ్డ ఆ రోబోట్ దగ్గరికి వచ్చి ఇంతకీ లోపల ఎవరు ఉన్నారో చూడడం కోసం హెల్మెట్ ని బ్రేక్ చేసి చూస్తే లోపల మనుషులు కాదు కైజు బ్రెయిన్ ఉంటుంది. అండ్ ఆ మిషన్ ఆఫ్ అవ్వగానే ఆ బ్రెయిన్ కూడా చనిపోతుంది. తర్వాత హెర్మన్ ని తీసుకొస్తే అతను ఇది కైజు ఒక సెకండరీ బ్రెయిన్ అని కన్ఫర్మ్ చేస్తాడు. కానీ ఇక్కడ అసలు మర్మం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఆ పోర్టల్ ఓపెన్ అవ్వలేదు, కైజులు కూడా ఈ భూమికి రాలేదు, మరైతే ఈ బ్రెయిన్ ఎలా వచ్చిందని ఫుల్ కన్ఫ్యూషన్. అప్పుడు హెర్మన్ ఆ బ్రెయిన్ చెక్ చేసి యూజువల్ గా కైజు స్పెసిమెన్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఇందులో లేవు, ఈ బ్రెయిన్స్ ని జెనెటికలీ ఎవరో మాడిఫై చేస్తున్నారు. అంటే మన భూమిలో ఉన్న ఎవరో ఒక దొంగే వారి తర్వాత మిగిలిపోయిన కైజుల స్పెసిమెన్స్ తో వీటిని ఇంకా ఏగర్లని క్రియేట్ చేస్తారని చెప్తాడు. ఈ ట్విస్ట్ ఏదో బాగే ఉంది, కానీ అంత తెలివి ఈ ప్రపంచంలో ఎవరు ఉందని ఆలోచిస్తారు. బయట క్యాడెట్స్ అందరూ ఈ కొత్త రోబోట్ ని ఆశ్చర్యంతో చూస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ అమారా. తనకి అసలు ఈ రోబోట్ లోపల ఎలా ఉంటుందో చూడాలన్న ఇంట్రెస్ట్ పెరిగి తను తన ఫ్రెండ్ ని తీసుకుని వెళ్తుంది. లోపల చూస్తే ఆ కైజు యొక్క నర్వ్స్ టిష్యూస్ అన్ని ఈ రోబోట్ తో పాటు ఫ్యూజ్ అయి ఉంటుంది. అండ్ ఈ రీజన్ వల్లనే ఈ రోబోట్ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవ్వగలిగింది. క్యూరియాసిటీలో అమారా ఒక కాంపోనెంట్ ని కట్ చేస్తుంది. కానీ అందులో ఉన్న ఒక స్ట్రేంజ్ ఫ్లూయిడ్ తన ఫ్రెండ్ చేతి మీద పడ్డంతో ఆ అబ్బాయికి గట్టిగా నొప్పి వేస్తుంది. లక్కీలీ ఆ అబ్బాయి సేఫే, కానీ తన ఈ పని వల్ల మార్షల్ కి చాలా కోపం వస్తుంది. అతను అమారాని ఈ ప్రోగ్రామ్ నుంచి తీసేస్తాడు. హీరోయిన్ కూడా వాంటెడ్ గా ఇక్కడికి రాలేదు కనుక తను పెద్దగా పట్టించుకోదు. తరువాత జేక్ తనని మీట్ అయి మాట్లాడతాడు. అతను తన లైఫ్ లో జరిగిన ఇదే లాంటి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. వార్ టైంలో నేను మిగతా పైలట్స్ తో పాటు ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి నాకు నాతనికి గొడవ అయింది. ఆ రోజు నేను ఒక గొప్ప పైలట్ అనేది ప్రూవ్ చేయడం కోసం నేను ఒక్కడనే ఒక మోడల్ 4 ఏగర్ ఎక్కాను. కానీ కేవలం 2 అడుగులు వేసిన వెంటనే మైండ్ ఓవర్లోడ్ కింద పడిపోయాను. లేచేసరికి ఫస్ట్ కనిపించినది నా తండ్రి. అతను నువ్వు ఏగర్స్ ని పైలట్ చేయడానికి డిజర్వ్ చేయవని చెప్పి నన్ను కూడా ప్రోగ్రామ్ నుంచి తీసేశాడు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన చనిపోయాడు. నేను టాలెంటెడ్ అయినా నిన్ను నా తండ్రి ముందు ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ నాకు దొరకలేదు. కాబట్టి నువ్వు కూడా మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకో, నీ వర్త్ ఏంటో నీకు తెలిస్తే మాత్రం చాలని అంటాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు అమారా జేక్ తో నేను ఆ ఎనిమీ ఎగ్గర్ ని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అందులో షావ్ ఇండస్ట్రీస్ యొక్క టెక్నాలజీని చూసానని చెప్తుంది. షాక్ అయిన హీరో నువ్వేం చెప్తున్నావని అంటే నాకు పక్కా తెలుసు, ఎందుకంటే నేను స్క్రాపర్ కోసం అదే వైరింగ్ మెటీరియల్ ని దొంగిలించాను అని చెప్తుంది. ఈ క్లూతో నాథన్, హెర్మన్ ఇంకా జేక్ ముగ్గురు షావ్ ఇండస్ట్రీస్ కి అగేన్స్ట్ గా ప్రూఫ్ కలెక్ట్ చేయాలని ప్లాన్ వేస్తారు. హెర్మన్ నేను న్యూటన్ ని కాంటాక్ట్ చేస్తా, అతను మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్తాడు. ఇదే సమయంలో మరో పక్క షావ్ ఇండస్ట్రీస్ లో ఆ ఓనర్ లేడీ యాక్సెస్ కార్డ్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి ఆర్డర్ వేసి తనని ఆఫీస్ లో లాక్ చేసుకుంటుంది. ఇక్కడ బేస్ లో క్యాడెట్స్ హీరోయిన్ వెళ్లిపోతున్నందుకు బాధపడతారు. విక్టోరియా తన దగ్గర ఫ్యూచర్ లో ఒక పెద్ద సైజ్ ఏగర్ ని తయారు చేయని అంటుంది. అండ్ ఇప్పుడు మనకి న్యూటన్ ని చూపిస్తారు. అతను సక్సెస్ఫుల్లీ డ్రోన్స్ అన్నిటిని రెడీ చేసేసాడు. వాటిలో రెండింటిని మాత్రం వీళ్ళు బేస్ దగ్గరికి తీసుకువస్తారు. దీంతో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు.
అనుకుంటారు. కానీ ఒక డ్రోన్ బేస్ కి వచ్చాక అది కనెక్షన్ లూజ్ అవుతుంది. కొంచెం సేపట్లోనే ఆ 2 డ్రోన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే ఆ రోబోట్స్ లోపల మాడిఫై చేసిన కైజు బ్రెయిన్స్ ఉన్నాయి. అవి ఆ చోట్ల డిస్ట్రక్షన్ ని స్టార్ట్ చేస్తాయి. ఇది చూసిన మార్షల్ పైలట్స్ అందరినీ ఏగర్ లోపలికి వెళ్లి ఆ 2 రోబోట్లని ఆపమని అంటాడు. షావ్ ఇండస్ట్రీస్ లో ఉన్న రిమోట్ కంట్రోల్ పైలట్స్ ఎంత ప్రయత్నించినా ఈ రోబోట్స్ ని కంట్రోల్ చేయలేకపోతారు. ఇవి మాన్స్టర్ లాగా తయారై వీళ్ళ దగ్గర ఉన్న ఏగర్లని కూడా డ్యామేజ్ చేస్తాయి. కొంచెం సేపట్లోనే జిప్సీ తప్ప బేస్ లో ఉన్న మిగతా ఏగర్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయాయి. ఈ అటాక్ లో అందులో ఉన్న పైలట్స్ కూడా చనిపోయారు. ఈ గందరగోళం మధ్య హెర్మన్ షావ్ ఇండస్ట్రీస్ లోకి దొంగతనంగా దూరి అతని న్యూటన్ ని కనిపెడతాడు. హెర్మన్ వెంటనే ఆ డ్రోన్స్ లని ఆఫ్ చేయమని అంటాడు. కానీ న్యూటన్ రెస్పాండ్ అయ్యే ముందే వీళ్ళున్న చోటికి సెక్యూరిటీ వస్తారు. హెర్మన్ ప్లాన్ చేసి వాళ్ళని తన చేతిలో ఉన్న స్టిక్ తో కొట్టిపెట్టేసి న్యూటన్ ని కాపాడి అతన్ని హక్ చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆ డ్రోన్స్ ని ఆపాలని ప్లాన్ చేసుకుని వీళ్ళు ల్యాబ్ లోపలికి వెళ్తారు. ల్యాబ్ లో న్యూటన్ ఆ డ్రోన్స్ ని షట్ డౌన్ చేస్తాడు గల అని చూస్తే మారుగా కొన్ని రోబోట్లని మళ్ళీ ఆ ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ ఓపెన్ చేయడం కోసం పంపుతాడు. ఇదేంట్రా ట్విస్ట్ అని చూస్తే అప్పుడు న్యూటన్ హెర్మన్ దగ్గర నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి గత 10 సంవత్సరాలుగా ప్లాన్ చేశా అని అంటాడు. పిచ్చి సైంటిస్ట్ ఫుల్ న్యూటన్ తీసుకుని విలన్ అయిపోయాడు. హెర్మన్ జరుగుతున్న వాటిని నమ్మలేకపోతాడు. పసిఫిక్ ఓషన్ ని చేరుకున్న షావ్ డ్రోన్స్ వాటి రియాక్టర్ ఎనర్జీని యూజ్ చేసుకుని మళ్ళీ ఆ పోర్టల్ ని ఓపెన్ చేస్తాయి. బేస్ మీద కొన్ని మిసైల్స్ ని లాంచ్ చేసి అటాక్ చేస్తారు. అండ్ ఈ అటాక్ లో మార్షల్ తో పాటు చాలా మంది చనిపోతారు. హెర్మన్ ఎందుకురా ఇలా చేసావని అడిగితే న్యూటన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ నా టాలెంట్ ని రికగ్నైజ్ చేయలేదు, అందుకే అందరినీ లేపేస్తా అని అంటాడు. కానీ అప్పుడే హెర్మన్ కనిపెడతాడు న్యూటన్ ని ఆ వేరే డైమెన్షన్ లో ఉన్న ఏలియన్లు కంట్రోల్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ టైం అతను ఆ కైజు బ్రెయిన్ తో లింక్ అయినప్పుడే అవి అతని బ్రెయిన్ ని కరప్ట్ చేసేస్తాయి. హెర్మన్ న్యూటన్ ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ఆ ఏలియన్స్ లో కంట్రోల్ చేస్తున్నారా, కానీ లోపల నువ్వు ఇంకా మంచివాడివే, నీ ప్లాన్స్ అన్ని ఆపేయని అంటాడు. అయినా న్యూటన్ అదే ఆ ఏలియన్లు కరెక్ట్ గా కనిపెట్టావు, కానీ మమ్మల్ని ఆపేంత శక్తి ఎవరికీ లేదని అంటాయి. అని సరిగ్గా అప్పుడే ఆ ఓనర్ లేడీ కూడా అక్కడికి వస్తుంది. తను గన్తో న్యూటన్ ని ఏం చేసి ఆ సైంటిస్ట్ ని వదిలేయి, అలాగే ఆ రోబోట్స్ అన్నిటిని షట్ డౌన్ చేయని తను బెదిరిస్తుంది. బేస్ లో డ్రోన్స్ డోర్లని పగలగొడతాయి. న్యూటన్ షావ్ తో నీ కంపెనీ టోటల్ ఆటోమేషన్ వల్ల నాకు నా వర్క్ అంతా ఈజీ అయిపోయింది, ఎప్పుడూ నేను నువ్వు ఇంటెలిజెంట్ అని వేరే అనుకుంటావు కదా అని ఏలియన్ మ్యాండరియన్ లో కూడా బాగా మాట్లాడుతుంది. షావ్ వారిని షూట్ చేయబోతే హెర్మన్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తాడు. న్యూటన్ అక్కడి నుంచి పారిపోతాడు. హెర్మన్ అది న్యూటన్ కాదు, ఆ ఏలియన్స్ లా తన్ని కంట్రోల్ చేస్తున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. షావ్ న్యూటన్ పొజిషన్ ని హెర్మన్ కి ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ ని అలా అయినా ఆపమని అంటుంది. సముద్రంలో ఆ పోర్టల్ నుంచి కొన్ని కైజీలు బయటకు వచ్చేస్తాయి. బేస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్ అవుతుంది. హెర్మన్ బేస్ ని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ షావ్ టెక్నాలజీస్ కారణం కాదు, మొత్తం న్యూటన్ వల్లే అని సిచ్యువేషన్ చెప్పి ఆ లేడీతో కలిసి ఈ డ్రోన్లని ఆపే పనిలో సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతాడు. బేస్ లో ఒక పైలట్ చాలా కష్టపడి అతని ప్రాణాలని సాక్రిఫైస్ చేసి ఒక డ్రోన్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. మరొక డ్రోన్ వీళ్ళని చంపేస్తుందన్న టైం కి కరెక్ట్ గా అప్పుడే షావ్ డ్రోన్స్ కంట్రోల్ తీసుకుని వాటిని డియాక్టివేట్ చేసేస్తుంది. ఆ పోర్టల్ కూడా క్లోజ్ అవుతుంది. ఇందువల్ల వాళ్ళు బ్రతికిపోతారు. డ్రోన్ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. కానీ అప్పటికి 3 కైజులు భూమికి వచ్చేసాయి. 2 కేటగిరీ 4, ఒకటి మాత్రం కేటగిరీ 5. ఇప్పుడు బేస్ లో ఉన్న ఏగర్స్ లో జిప్సీ మాత్రమే వర్కింగ్ కండిషన్ లో ఉంది కనుక జేక్ అమారా దగ్గర వెంటనే డ్యామేజ్ అయిన ఏగర్లని రిపేర్ చేయడం స్టార్ట్ చేయని అంటాడు. అప్పుడు వీళ్ళ బేస్ కి హెర్మన్, షావ్ ఇంకా వాళ్ళ మనుషులు అందరూ కూడా వస్తారు వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ టీం అంతా కైజులు ఎక్కడ ఉన్నాయో వాటి సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తారు. మ్యాప్ లో వాటిని ప్రొజెక్ట్ చేసి చూస్తే ఆ 3 కైజులు ఎందుకో కానీ జపాన్ లో ఉన్న మౌంట్ ఫ్యూజీకి వెళ్తున్నాయి. వాటి అబ్జెక్టివ్ ఏంటో అవి ఎందుకు అక్కడికి వెళ్తున్నాయో ఎవరికి అర్థం కావట్లే. అప్పుడు హెర్మన్ కి ఒక ఆలోచన వచ్చి అతను మౌంట్ ఫ్యూజీ అనేది ఒక వాల్కనో, అందులో రేర్ అయిన ఎర్త్ మినరల్స్ అన్ని ఉన్నాయి. అవి కైజుల బ్లడ్ తో కలిస్తే వైలెంట్ రియాక్షన్లు జరుగుతాయి. అంత పెద్ద రియాక్షన్ తో వాల్కనో ఎరప్ట్ అయితే మిలియన్ల టన్నుల టాక్సిక్ గ్యాస్ అట్మాస్ఫియర్ లో కలుస్తుంది. సముద్రం అంతా పొల్యూట్ అయిపోతుంది. ఆ 3 కైజులు కనుక ఒక్కసారి ఆ వాల్కనోలో దూకితే అప్పుడు ప్రపంచమే నాశనం అయిపోతుందని అతను చెప్తాడు. అండ్ మనుషులని చంపడమే కదా ఈ ఏలియన్ల ప్లాన్ కూడా. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు టైం లేదు. ఈ తక్కువ టైంలో ఏగర్లని ఆ కైజుల దగ్గరికి తీసుకువెళ్లాలంటే అందుకు వీళ్ళకి హెర్మన్ రాకెట్ టెక్నాలజీ కావాలి. అయినా అది ఇంకా రెడీ అవ్వలేదు కదా. అతను వీళ్ళ దగ్గర నా దగ్గర బ్లూ ప్రింట్ రెడీగా ఉన్నాయి, మీరు కొంచెం సహకరిస్తే వెంటనే వాటిని తయారు చేయొచ్చని అంటాడు. సో బేస్ లో అందరూ టైం వేస్ట్ చేయకుండా పిచ్చి పిచ్చిగా పని స్టార్ట్ చేస్తారు. ఏగర్లని రిపేర్ చేస్తూ వాటికి రాకెట్లను కూడా సెట్ చేస్తారు. మొత్తం పనులు పూర్తయ్యాక నాథన్ పైలట్ల కోసం ఏం చేస్తాం, అందరూ చనిపోయారు కదా అని అంటే హీరో మనకి కావాల్సిన వాళ్ళు మన దగ్గరే ఉన్నారని అంటాడు. కొంతసేపట్లో క్యాడెట్స్ అందరూ సూట్ వేసుకుని అక్కడికి వస్తారు. యుద్ధానికి వెళ్లే ముందు స్పీచ్ ఇవ్వాలి కదా, కాబట్టి జేక్ క్యాడెట్స్ దగ్గర నేను మా నాన్నలాగా లేదా రైలీ లాగా మోరీ లాగా కాదు, వాళ్ళందరూ లెజెండ్స్, వాళ్ళు చాలా యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు మనం కాకపోయినా మనం అందరం ఒక ఫ్యామిలీ, భూమికి ఉన్న లాస్ట్ హోప్ మనమే, వాళ్ళు కూడా ఇదే లాంటి ఛాన్స్ ని యూజ్ చేసుకుని అంత పెద్ద పొజిషన్ కి వెళ్లారు. ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ దొరికింది, భూమిని మనమే కాపాడాలి, కాబట్టి లాస్ట్ వరకు ఫైట్ చేయండి అని అతను వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు. కొత్త ధైర్యంతో క్యాడెట్స్ అందరూ వాళ్ళ పొజిషన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు న్యూరల్ లింక్ చేసుకున్నాక హెర్మన్ తయారు చేసిన రాకెట్ ని యాక్టివేట్ చేసి వాళ్ళంతా చాలా ఫాస్ట్ గా ఎగురుతూ బయలుదేరుతారు. సో 4 ఏగర్స్ జపాన్ వైపుకి వెళ్తున్నాయి. ఇక్కడ కైజులు జపాన్ కి వీళ్ళకన్నా ముందే వచ్చేసాయి. అవి అక్కడ మొత్తం నాశనం చేస్తూ ఆ కొండ వైపుకి వెళ్తుంటాయి.
ప్రజలందరూ వాళ్ళ ముందే రెడీ చేసిన సేఫ్టీ బంకర్స్ లో వెళ్లి దాగుంటారు. ఆ కైజులు పైకి చూస్తే ఆ 4 ఏగర్స్ ఫుల్ స్పీడ్ లో హీరో ఎంట్రీ ఇస్తాయి. ఇంకేంటి, ఈ 3 కైజులకి 4 ఏగర్స్ కి మధ్య ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో వీళ్ళు ఆ కేటగిరీ 4 కైజులతో ఈజీగానే ఫైట్ చేస్తారు. కానీ ఆ కేటగిరీ 5 కైజు చాలా టఫ్. అది జిప్సీ పంచ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ ఎనర్జీని చేతిలో చార్జ్ చేసుకుని రిటర్న్ అటాక్స్ ఇస్తాయి. కాబట్టి వీళ్ళు గ్రావిటీ స్లింగ్ ని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లని ఈ కైజుపై తోస్తారు. ఈ కైజులు వాటి శరీరంలో ఉన్న స్పైక్స్ తో అంతా వీళ్ళపై దాడి చేస్తాయి. క్యాడెట్స్ అందరూ కూడా ధైర్యంగా ఫైట్ చేస్తారు. ఆ ఎర్ర కలర్ ఏగర్ ని ఒక కైజు పట్టుకున్నప్పుడు అమారా, విక్టోరియా, ఇంకో అమ్మాయి కంట్రోల్ చేస్తున్న ఆ 3 పైలట్ల ఏగర్ వాళ్ళకి సహాయం చేయడం కోసం వచ్చి ఆ కైజుని షూట్ చేస్తారు. ఒక బిల్డింగ్ మీద నుంచి న్యూటన్ ఈ సీన్ అంతా చూస్తూ ఉంటాడు. అతను ఏవో 2 బటన్లు తట్టి ఈ కైజులకి సహాయం చేయడం కోసం ఫ్యాక్టరీ నుంచి ఏవో చిన్న చిన్న రోబోట్లని పంపిస్తాడు. అండ్ ఈ రోబో క్రియేచర్స్ ఆ పెద్ద కైజుల మీదకి ఎక్కి వాటి శరీరం అంతా కట్ చేసి కుడతాయి. ఏంట్రా జరుగుతుందని అందరూ కన్ఫ్యూజన్ లో చూస్తుంటే ఒక పెద్ద హారర్ సీన్. ఆ మాన్స్టర్స్ అన్ని కలిసి ఒక పెద్ద బీస్ట్ లాగా తయారవుతాయి. 3 కైజులు కలిసి ఇప్పుడు ఒక పెద్ద కైజు అయిపోయింది. ఈ మెగా సైజ్ కైజుని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆ పెద్ద కైజు ఒక్క దెబ్బ నేలకి కొడితే ఆ ఫోర్స్ లో అందరూ ఎగురుతూ దూరం వెళ్లి పడతారు. హీరో వద్దని చెప్తున్నా వినకుండా ఒక ఏగర్ లో ఉన్న పిల్లలిద్దరూ ఆ కైజు పైన దాడి చేయడం కోసం వెళ్తారు. కానీ ఆ కైజు వాళ్ళ అటాక్ ని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని గట్టిగా కొట్టి వాళ్ళ రోబోట్ ని సివియర్ గా డ్యామేజ్ చేస్తుంది. ఈ అటాక్ లో ఏగర్ లో ఉన్న క్యాడెట్స్ ఇద్దరిలో ఒకడు చనిపోతాడు. బేస్ లో ఉన్న హెర్మన్ ఈ కైజులో సెకండరీ బ్రెయిన్ ని టార్గెట్ చేయడం మాత్రమే వీటిని అంతం చేసే ఒకే మార్గం అని అంటాడు. ఈ కైజుకి 3 సెకండరీ బ్రెయిన్స్ ఉన్నాయి. దాంతో మిగతా 3 ఏగర్లు టీం వర్క్ చేసి హెర్మన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయి ఫస్ట్ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తారు. కానీ దాంతో ఆ కైజు మరింత అగ్రెసివ్ అవుతుంది. ఆ కైజు జిప్సీ తప్ప మిగతా 2 ఏగర్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అదృష్టవశార్థం అందులో ఉన్న క్యాడెట్స్ అందరూ సేఫ్ గా ఎజెక్ట్ అవుతారు. ఇప్పుడు జిప్సీ మాత్రమే గేమ్ లో ఉంది. వాళ్ళు బిల్డింగ్స్ ని ఇరగొడుతూ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి ఆ మిగతా బ్రెయిన్స్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ కైజు తోక దెబ్బకి హెల్మెట్ విరిగి లోపల ఉన్న నాథన్ గాయపడతాడు. హీరో వల్ల మాత్రం ఈ ఏగర్ ని కంట్రోల్ చేయడం కుదరదు. అండ్ టైం కి అప్పుడే అమారా జిప్సీలోకి ఎంట్రీ ఇస్తుంది. నాథన్ ని పాడ్ లో పెట్టి పంపక తను అతని ప్లేస్ తీసుకుని హీరోతో పాటు న్యూరల్ కనెక్షన్ అవుతుంది. హెర్మన్ వాళ్ళ దగ్గర ఆ కైజు మౌంట్ ఫ్యూజీకి 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉందని, కాబట్టి వాళ్ళని త్వరగా అక్కడికి వెళ్ళమని వార్న్ చేస్తాడు. హీరోకి ఒక ఐడియా వస్తుంది. రాకెట్స్ ని వాడుకుని అట్మాస్ఫియర్ కి వెళ్లి అక్కడి నుంచి స్పీడ్ గా ఈ కైజు పైన క్రాష్ అయితే దెబ్బకేది చేస్తుందని అంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న రాకెట్ డ్యామేజ్ అయిపోయింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడే టైం కి ఆ ఓనర్ లేడీ షావ్ స్క్రాపర్ ని రిమోట్ గా కంట్రోల్ చేసుకుని వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం వస్తుంది. తను డ్యామేజ్ అయిన వేరే ఏగర్ లో ఉన్న రాకెట్ ని వీళ్ళున్న ప్లేస్ కి తీసుకుని వచ్చి దాన్ని జిప్సీ చెయ్యతో వెల్డ్ చేస్తుంది. ఇలా మొత్తానికి తన టెక్నాలజీ కూడా ఈ ప్రపంచానికి యూస్ అని చూపించుంటారు. రాకెట్ ని యాక్టివేట్ చేయగానే అది స్క్రాపర్ ని కూడా తీసుకుని ఎగురుతుంది. వీళ్ళు అట్మాస్ఫియర్ లో చాలా హైట్ గా వెళ్తారు. ఫ్యూల్ అయిపోగానే జేక్ ఇంకా అమరా ప్లాస్మా క్యానన్ ని యూస్ చేసుకుని కింద పడే వాళ్ళ స్పీడ్ ని పెంచుతారు. ఇలా వీళ్ళు ఫుల్ స్పీడ్ లో డైరెక్ట్ గా ఆ కైజు వైపుకి వెళ్తున్నప్పుడు హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎస్కేప్ పాడ్ ని యూస్ చేసుకుని తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఆ పాడ్ ఆల్రెడీ ఫెయిలియర్ అయిపోయింది. అప్పుడే స్క్రాపర్ ని కంట్రోల్ చేస్తూ షావ్ ఆ రోబోట్ లో ఒక హోల్ వేసి వీళ్ళిద్దరిని పట్టుకుని ఇంపాక్ట్ అయ్యే ముందు జంపే వీళ్ళని కాపాడుతుంది. ఇలా వాళ్ళు తప్పించుకున్నాక జిప్సీ ఆ కైజుతో గట్టిగా క్రాష్ అయి అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. దెబ్బకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ కైజు చేస్తుంది. ఇంకో పక్క న్యూటన్ ని నాథన్ కొట్టి అన్కాన్షియస్ చేసి అతన్ని పట్టుకుంటాడు. హీరోయిన్ లాస్ట్ మినిట్ లో తను జేక్ కి హెల్ప్ చేసినందుకు అతను తనని మెచ్చుకొని 2 మాటలు మాట్లాడతాడు గల అని ఎక్స్పెక్ట్ చేస్తే అతను సింపుల్ గా నీ జోక్స్ నువ్వు ఇంప్రూవ్ చేయాలని చెప్తాడు. తర్వాత ఏంటి, అందరూ వాళ్ళ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. పోస్ట్ క్రెడిట్ సీన్ లో న్యూటన్ ని కట్టేసుంటారు. అతను వీళ్ళ దగ్గర మా అటాక్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, మేము త్వరలోనే మీపై దాడి చేయడం కోసం తిరిగి వస్తామని అంటాడు. అందుకు జేక్ ఆ ఏలియన్స్ దగ్గర ఈసారి మేమే ఫస్ట్ అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తాడు. ఇలా ఒక మాస్ డైలాగ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.